హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుకనే సూపర్ ఉంటారు అని అయితే అనుకుంటాను. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మైసూర్ బొండాలు. నేనైతే ఫస్ట్ టైం చేసిన అన్నట్టు మీకు కూడా నేను ఎట్లా తయారు చేసినా ఎట్లా చేసినా అని చూపెడదామని అయితే వీడియో షురూ చేసిన అన్నట్టు. వేడి వేడి మైసూర్ బొండా మంచిగా హోటల్ లెక్క రావాలి అంటే ఎట్లా చేసుకోవాలి తయారీ విధానం అయితే మీకు నేను చూపెడతా, చూసేయండి ఓకేనా. ఒక కప్పు అయితే నేను పెరుగు తీసుకుంటున్నా. ఒక కప్పు పెరుగుకి మళ్ళీ ఒక కప్పు పిండి తీసుకోవాలన్నట్టు, అట్లా కొలతలాగా తీసుకుంటే మంచిగా వస్తాయి. ఒక కప్పు పెరుగు, దాంట్లో కొంచెం ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని అది మంచిగా కలబెట్టుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టుగా ఉప్పు ఉండి జీలకర్ర కలిసేటట్టు పోసుకోవాలి. కొంచెం వంట సోడా చిటికెడు, ఒక 3 స్పూన్ల ఆయిల్ ఇది కూడా వేసేసుకొని మంచిగా ఎగ్ బీటర్తో మంచిగా బీట్ చేసుకోవాలన్నట్టు. ఆయిల్ 3 స్పూన్లు పోసుకున్నాను నేనైతే. మీకు నచ్చితే ఆయిల్ పోసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే కొంచెం ఆయిల్ పోసుకుంటే గుల్లగుల్లగా వస్తుంది అని అయితే నేను పోసిన అన్నట్టు. పోసుకొని మంచిగా ఆయిల్ అవన్నీ మనం వేసుకునే అన్ని ఉప్పు జీలకర్ర సోడా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా దీన్ని బీట్ చేసుకోవాలి. పెరుగునైతే పెరుగు మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఇట్లా బబుల్స్ వచ్చినాయి కదా, అట్లా వస్తుంది అన్నట్టు. సోడా వేసిన తర్వాత మంచిగా ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. పిండి గంట సేపు నానితే అయిపోతుంది. మనమైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఒక కప్పు పెరుగుకి కప్పుడున్నర పిండి, ఖచ్చితంగా కప్పున్నర వేసుకోండి. కప్పు పోసుకుంటే మాత్రం ఖచ్చితంగా లూజ్ అవుతుంది. నేను ఫస్ట్ చేసిన కాబట్టి చెప్తాను మీకు. కప్పు దానికి కప్పున్నర, నేను కప్పే పోసిన అని చూపించిన కానీ కప్పున్నర పోసుకున్నాను నేనైతే. కొంచెం వేడి నీళ్ళు, కొంచెం గోరువెచ్చగా కాసుకున్న వేడి నీళ్ళు కొన్నే పోసుకున్నా. బాగా అయితే ఏం పట్టాయి, ఎందుకంటే మనం పెరుగు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి దీంతోనే సరిపోతుంది. పిండిని మంచిగా పెరుగులా కలిసేటట్టుగానైతే మంచిగా కొంచెం జారుడుగా, బాగా జారుడు కాదు బాగా టైట్ కాకుండా మీడియం సైజ్ వచ్చేటట్టు అయితే మనం మంచిగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువసేపు బీట్ చేసి మూత పెట్టుకొని మనం ఒక గంట సేపు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది బోండాలు వేసుకోవడానికి. బాగా సేపు పులవాల్సిన అవసరం లేదు పిండి అన్నట్టు. ఇంకా ఇట్లనైతే చేతితోని మంచిగా బీట్ చేసుకోవాలి. ఎక్కువ సేపు చేసి మూత పెట్టుకొని గంట సేపు దీన్ని పక్కకు పెట్టుకుందాం. గంట సేపు మనము దానికి ఇంకా పల్లీ చట్నీ కావాలి కాబట్టి మనం అంతసేపు పల్లీ చట్నీ ఇట్లా వేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. గంట టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం బోండాలు అయితే వేసుకుందాము. స్టవ్ అంటించుకొని పైన స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో నూనె వేసిన. నూనె వేడి ఎక్కిన తర్వాత మనమైతే ఇంకా బోండాలు వేసుడు షురూ చేద్దాము. నేను కూడా ఫస్ట్ టైమే, ఇదివరకు ఎప్పుడు ట్రై చేయలే, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. కాకపోతే మంచిగా వచ్చినాయి, మరీ బ్యాడ్ అయితే ఏం రాలేదు, మంచిగా వచ్చినాయి. సూపర్ ఉన్నాయి. తిన్నాము కాబట్టి ఆల్రెడీ మంచిగానే ఉన్నాయి. టేస్ట్ కూడా మంచిగా వచ్చినాయి. హోటల్లో ఎట్లయితే ఉంటాయో బోండా అట్లనే వచ్చినాయి అన్నట్టు. మనం మూత తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మనం ఆయిల్ వేడెక్కే అంతసేపు పిండిని అయితే మంచిగా కలుపుకోవాలన్నట్టు. మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటామో బోండాలు అంత స్మూత్గా వస్తాయి. పైన క్రంచీగా లోపల మెత్తగా స్మూత్గా మంచిగా ఉంటాయి అన్నట్టు. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా ఇప్పుడైతే బోండాలు వేసుకున్నాడు షురూ చేసుకుందాం. ఫస్ట్ టైం కాబట్టి నాకైతే బాగా రౌండ్గానే అయితే రాలేదు, కొంచెం అటు ఇటు అయినాయి. రెండో వాయికి అయితే మంచిగా వచ్చినాయి బోండాసు. మరి హోటల్ అంతా పర్ఫెక్ట్ రౌండ్ బోండా వచ్చిందంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి. చెప్పినా కదా నేను కూడా ఇదే ఫస్ట్ టైం అని, ఇదివరకు అయితే ఎప్పుడు చేయలేదు. మంచిగానే వస్తున్నాయి, అరీ అంత గలీజ్గా ఏం వస్తలేవు, సూపర్ వస్తున్నాయి, కనిపిస్తున్నాయి మంచిగా. ఇట్లా వేయంగానే పైకి తేలుతుంది బోండా. నైట్ నానబెట్టుకొని పొద్దున వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఒక గంట సేపు పిండి నానితే సరిపోతుంది. మనము సాయంత్రం పూట మంచిగా స్నాక్స్ లెక్క తినచ్చు. ఎక్కువ మంది అయితే సాయంత్రం పూట పునుకులు అవి ఇవి కొనుకొచ్చుకొని తింటారు కదా. పొద్దునైనా కానీ మనం లేచినాక 5 గంటలకు నానబెట్టుకొని పిండి మన పని అయిపోయేసరికి 6:30 వరకు రెడీ అయినా కానీ మనం టిఫిన్ జల్దీ చేసుకోవచ్చు అన్నట్టు. ఇడ్లీ పిండి అట్లాంటివి ఏం లేనప్పుడు తొందరగా కావాలనుకుంటే ఇట్లా బోండాలు వేసుకున్నాం అనుకో జల్దీ అయిపోతుంది. పిండి కూడా ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు కాబట్టి కదా, అందుకే బోండాలు అయితే ఈజీ 1 అవర్ నానితే సరిపోతుంది. బోండాలు అయితే వేసుకున్నా ఎట్లా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి కదా. కొన్ని మాత్రం మట్టి వచ్చినాయి కానీ కొన్ని మాత్రం రౌండ్గానే వచ్చినాయి. ఫస్ట్ టైం అయినా కానీ నాట్ బ్యాడ్ అనేది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. నేనైతే మంచిగా చేసినా చేయలేదా, బోండాస్ చేసే విధానం ఇదేనా కాదా, మీకు ఏమన్నా వేరే రెసిపీ తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా. ఇదైతే నా స్టైలు, నీలిమ స్టైలు బోండాస్ అనమాట. ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా, నచ్చిందా నచ్చలేదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా పల్లి చట్నీ వేసుకొని వేడి వేడి బోండాలు అందులో పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది, సూపరు. మా పెద్దోనికి అయితే మస్తు ఇష్టము బోండాలు అని అలవరిస్తూనే ఉంటాడు అన్నట్టు. వాడు హాస్టల్ నుంచి వచ్చినాక ఫస్ట్ అడిగిన మాట నాకు బోండాలు వేసి పెట్టని. ఇంకా వాని కోసం అయితే నేర్చుకొని మరీ ఇలా ట్రై చేసిన.
ఇలాంటికి ఇంతే ముచ్చట. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే ముచ్చట మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ దోస్తులు. అట్లనే నా ఛానల్కి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే అస్సలు మర్చిపోకుర్రి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా కొట్టుర్రి. అందరూ నోటిఫికేషన్ వస్తలేదు అంటుర్రు. ఒకసారి బెల్ ఐకాన్ ఆన్ కాకుండా ఆల్ కొట్టుకోర్రి. ఆల్ కొట్టిరంటే నా నోటిఫికేషన్ అయితే మీకు అందరికీ రీచ్ అవుతుంది. నేను వీడియో పెట్టినాక ఫస్టే మీరు వీడియో చూడొచ్చు అన్నట్టు. చాలామంది అయితే నాకు కామెంట్లలో కూడా పెడుతుర్రు మీ వీడియోస్ వస్తలేవని. జర చూసుకోరి. ఒకసారి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ ఆన్లో ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోరి. ఆన్ కాకుండా ఆన్లో పెట్టుకోరి. నా నోటిఫికేషన్ మీకు జల్దీ వస్తుంది. ఓకేనా దోస్తులు? నా బోండాలు అయితే ఎట్లున్నాయో, మంచిగా ఉన్నాయో మంచిగా లేవో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.